బ్లాక్ బస్టర్ మూవీ మాత్రం సూపర్. జాతర బ్లాక్ బస్టర్ నెంబర్ వన్ అన్న డాన్స్ ఉంది. డాన్స్ తీసుడు రఫా తగ్గేదేలే. జాతర కనిపిస్తుంది. జాతర సూపర్ బ్లాక్ సూపర్ ఎట్లుందంటే మైండ్ బ్లోయింగ్ అన్న. 2000 కోట్లు పక్క 2000 కోట్లు పక్క చూసుకున్నాం. జాతర స్టార్ట్ అయిపోయింది. 2000 కోట్లు పుష్ప ట్విస్ట్ మీద ట్విస్ట్. బ్లాక్ బస్టర్ సూపర్ హిట్. పుష్ప అంటే ఫైర్ అనుకున్నావా? కాదు, వైల్డ్ ఫైర్. 2000 ಕೋట్లు ಪಕ್ಕ 2000 ಕೋట్లు ಪಕ್ಕ. ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ ಒಂದು ಸ್ವಲ್ಪ ಹಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಮೂವಿ ಮಾತ್ರ ಸೂಪರ್. 2000 crores 100%. 2000 కోట్లు బొమ్మ పడుతుంది. మూడో బొమ్మ కోసం రెడీగా ఉండండి. 3 years జాతర ఎపిసోడ్ మూవీ. నా వాయిస్ వేరేలాగా ఉంటది. బాక్స్ ఆఫీస్ మొగుడు సినిమా మొత్తానికి ఒక్క ముక్కలే చెప్పాలంటే రప్ప 2000 క్రోస్ పక్క. 2000 జాతర ఎపిసోడ్ కి అయితే థియేటర్ తగలడిపోతాయి. జాతర సీన్స్ ఒకటి చాలన్నా. 20 minutes ఉంటుంది. మీరు పెట్టిన టికెట్ ప్రైస్ కి వర్త్ జాతర ఉంది. జాతర కోసమే బ్లాక్ బస్టర్. స్టెప్స్ ర్యాంప్ మూవీ అంటే ఇట్లుండాలి బ్రో. ఒక్కొక్క సీన్ కూడా వేరే లెవెల్ ఉంటుంది బ్రో. మూవీ మాత్రం పర్ఫెక్ట్ గా ఒక్కొక్క సీన్ కూడా ఒక క్లైమాక్స్ లాగా ఉంటుంది బ్రో. మూవీ వెరీ నైస్ ఫైట్. గుడ్ ఫైట్స్. ఇంటి కొట్టేసాం భయ్యా. థియేటర్ తగలడిపోతా భయ్యా. పుష్ప అంటే నార్మల్ ಕಾದು ಭಯ. ಎಲ್ಲರೂ ನೋಡಬೇಕು. ಫ್ಯಾಮಿಲಿ ಎಂಟರ್ಟೈನ್ ಮೂವಿ. ಇಂಟರ್ವೆಲ್ ಸೀನ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ ಬ್ರೋ, ಸೂಪರ್ ಆಗಿದೆ ಬ್ರೋ, ಎಲ್ಲರೂ ನೋಡಬೇಕು. ಆ ಇಂಟರ್ವೆಲ್ ಸೀನು ಇಂಟರ್ವೆಲ್ ಆದಮೇಲೆ ರ್ಯಾಂಪೇಜ್ ಅಂತ ಹೇಳಿರಲ್ಲ ಬ್ರೋ, ಚೆನ್ನಾಗಿದೆ ಬ್ರೋ, ಎಲ್ಲರೂ ನೋಡಬೇಕು, ಎಲ್ಲರೂ ಬರಬೇಕು. ಶಾರ್ಟ್ ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ ಥರ ಇರುತ್ತೆ. waiting for Pushpa 3 International. Pushpa 3 International బ్రో. ఇంటర్నేషనల్ జాతర కన్నా బెస్ట్ సీన్ ఉంది సెకండ్ హాఫ్ లో. జాతర కంటే బెస్ట్ సీన్ ఉంది సెకండ్ హాఫ్ లో. పుష్ప 3 కూడా ఉంది. పవర్ స్టార్ అసలు తగ్గేదేలే. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మేము, కానీ ఈ సినిమా యావరేజ్గా ఉంది, ఎంజాయ్ చేయొచ్చు. సెకండ్ హాఫ్ అసలు ఎండింగ్ లేదండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము, బట్ హీ యాక్టెడ్ వెల్. చెప్పు క్రేజీగా ఉందని చెప్పు. సూపర్. ఫస్ట్ హాఫ్ సూపర్. మాట్లాడండి మేడం, ఎట్లా ఉంది? బాగుంది. రప్పే చాలా బాగుంది. రప్ప మాట్లాడతారా? ఏమండి రండి, చెప్తారా ఎలా ఉంది? ఇప్పుడే వచ్చాయంట. మూవీ వాజ్ ఎక్సలెంట్. బాగుందన్న. అల్లు అర్జున్ అయితే దుర్గాడు, అలాగే శ్రీరామ్ ఫైట్స్ అయితే ఇంకా దుమ్ముదులుగాడు. నా కాటేరమ్మ జాతర దుమ్ముదులుగాడు. మాట్లాడాను. బాగుందన్న సినిమా, తగ్గేదేలా. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ కూడా బాగా చేశాడన్న. చెప్పండి ఎలా ఉంది?
లాస్ట్ ఫైట్ సీన్ అదిరింది. ప్రతి ఒక్క నిమిషం గూస్ బంప్స్ ఫైటింగ్లో, లాస్ట్లో ఇమోషన్లో ఎండ్ చేస్తారు. చాలా బాగుంది మూవీ. అందరూ వచ్చి థియేటర్లోనే చూడాలి. ఎమోషన్గా ఉందా యాక్షన్ మూవీ? రెండు మిక్స్, అన్ని ఇమోషన్స్ బాగా పోర్ట్రే చేస్తారు సుకుమార్ గారు. అందరూ వచ్చి థియేటర్లోనే చూడాలి. భలే ఉంది మూవీ, అస్సలు తగ్గేదేలే. పుష్ప 3కి వెయిటింగ్ ఉంది. లాస్ట్లో చూపిస్తారు పోస్ట్ క్రెడిట్లో. బ్రో ఇది మూవీ బాగుంది, కొంచెం లాగ్ ఉంది. అట్టన్ మూవీ చూసే నిలిపేద్దండి. పక్కా బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ ఫ్యాన్గా చెప్తాండా, పక్కా బ్లాక్ బస్టర్. జై ఎన్టీఆర్, జై బన్నీ. మూవీ పక్కా బాగుంది, చూడండి. ఏదో చిన్న లాగ్ ఉందని మూవీ చూడడం నిలిపేయకూడదు, కానీ మూవీ బాగుంది. ఓవరా మూవీ మాత్రం ఎక్సలెంట్, సూపర్. జాతర సీను, క్లైమాక్స్ ఫైట్ మాత్రం సూపర్, అన్ఎక్స్పెక్టెడ్ షో. సెంటిమెంట్ సార్, సెంటిమెంట్ చాలా బాగుంది. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సుకుమార్ డైరెక్షన్. జాతర ఎపిసోడ్ ఉంటుంది. జాతర ఎపిసోడ్ స్టాండ్ అవుట్. చాలా చాలా బాగుంది. 3 years వెయిట్ చేసినందుకు కొంత లాగ్ అంటున్నారు. లేదు లాగ్ ఏం లేదు. న్యూట్రల్ ఫ్యాన్ గా చూశాను. చాలా బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ నాకు జాతర ఎపిసోడ్, ఆ సూసేకి సాంగ్ చాలా బాగుంది. అంటే సెంటిమెంట్ యాక్షన్ మూవీ అనొచ్చా? అన్నీ ఉన్నాయి, అన్నీ కరెక్ట్గా బ్లెండ్ ఉంది. కరెక్ట్గా బ్లెండ్గా ఉండి అన్నీ బాగున్నాయి. సాంగ్స్ కూడా ఆన్ స్క్రీన్ బాగున్నాయి. 3 ఉంటుందని ముందే ఎక్స్పెక్ట్ చేశారా? పుష్ప 3 అంతగా పుష్ప 3 ఉంటుందని తెలుసు ముందే, బట్ అది పెద్ద ఏం కాదు. పుష్ప 3 పెద్ద ఏం కాదు, బట్ 2 వరకు అయితే చాలా బాగుంది. అన్ని కాంబినేషన్ చాలా బాగున్నాయి. ఎమోషన్స్ అయినా, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అయినా, చాలా సీన్స్ గూస్ బంప్స్ వచ్చినాయి. ఎక్కడ హై తగ్గలేదు సినిమా అంతా. బ్రో 320 కాదు 120 మూవీ బ్రో. 1 hour 20 minutes లా ఉంటుంది మూవీ. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఒక్క నిమిషం కూడా లాగ్ అని స్క్రీన్ తప్ప. మూవీ ఎంత టైం ఉంది ఇప్పుడు? 3 hours 20 minutes. 3 hours వల్ల లాగ్ అంటున్నారు. అస్సలే లేదు, నో డౌట్. అసలు మీరు స్క్రీన్ నుంచి మీ కళ్ళు స్క్రీన్ నుంచి మీ కళ్ళు పక్కకు కూడా పోవు. చాలా 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 బాగా రాశాడు సుకుమార్. డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఫోటోగ్రఫీ కానీ, ఎవ్రీథింగ్ ర్యాంప్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చెప్పు రాజా. సార్ ఈ సినిమా చూడడానికి మేము ఆంధ్ర నుండి సినిమా టికెట్ బుక్ చేసుకుని ఇక్కడ రావడం జరిగింది. సినిమా చూస్తే మాత్రం పిచ్చెక్కిపోయింది. ఆ జాతర ఎపిసోడ్ అయితే థియేటర్ తగలబడిపోతున్నాయి. ఎవరి సీట్ మీద కూర్చోట్లే, అసలు అంత పిచ్చెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే మైండ్ బ్లోయింగ్. ఈ 3 years ఎంతైతే వెయిట్ చేసామో అంత డబుల్ ట్రిపుల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూ కెన్ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ దట్ మూవీ. పుష్ప 3 ఉంటుందని ముందే ఎక్స్పెక్ట్ చేశారా? అది అల్లు అర్జున్ 3 hours ఉంది కదా, అది ఆడే ఫంక్షన్ లో అల్లు అర్జున్ చాలా మంది అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. సో అది ఎక్స్పెక్ట్ చేసాం అందరూ. ప్రతి సీను క్లైమ్స్ లానే ఉంటుంది బ్రో. ప్రతి డైలాగ్ కూడా ఒక విజువల్ ఉంటుంది బ్రో. ఆల్మోస్ట్ ఈ సీన్స్ ఏ మూవీలో లేవు బ్రో. ప్రతి సీను పక్క క్లైమ్స్ లా ఉంటుంది బ్రో. ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్వల్ ఫైట్ కూడా ఒక క్లైమాక్స్ లా ఉంటుంది బ్రో. ఇలాంటి మూవీ లైఫ్ లో కూడా నేను చూడలేదు. అన్ని రికార్డ్స్ బ్రేక్ అయిపోతాయి బ్రో ఈ సినిమాతో. ఉంది మాస్ కి డెఫినేషన్. ఓకే, అంటే 3 hours లాగ్ అంటున్నారు. లేదు 3 hours లాగ్ అంతా ఏం లేదు. 3 hours చాలా స్మూత్ గా పోతుంది సార్. ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టలేదు. ఓకే, సూపర్ గా ఉంది. లేకపోతే సెంటిమెంట్ సీన్లు ఎక్కువ ఉన్నాయా? మీరు ఎక్స్పెక్ట్ చేసే కాయలదు ఎలా ఉంటుంది అని. మీరు మూవీ చూడాలి అది తెలుసుకునేకి. వీళ్ళే మెయిన్ సార్. వీళ్ళ ముఖం వదిలేదు సార్. మైత్రి మూవీ మేకర్స్ ఈ బ్యానర్ రిలీజ్ చేసిండేది. సో వాళ్ళు ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే 3.5 hour మూవీ మీకు 2.5 hour లాగా ఉంటుందన్నారు. ప్రతి 10 minutesకి ఒక ఎలివేషన్ ఉంటుందన్న. ప్రతి 10 minutesకి ఎవ్రీ 5 minutesకి సో ఒక్కొక్క ఎలివేషన్ ఉంటుంది. సో ఆ జాతర ఎపిసోడ్ అనేది ఒక 25 minutes వస్తుంది. సో మూవీకి అంతా అదొకటి చూస్తే చాలు అనిపిస్తుంది, అంతలాగా ఉంది. ఓకే సార్ ల్యాగ్ ఎక్కడా ఫీల్ అవ్వలేదు. సో సెంటిమెంట్ ఉంది. 1000 rupees, మోర్ దెన్ 1000 rupees వర్తే. సో చూస్తే మీరే మాట్లాడతారు. ఆ జాతర ఒక సీన్కేనే 1000 rupees ఇస్తారు. పుష్ప 3 ఎక్స్పెక్ట్ చేశారా? సో పుష్ప 3కి లాస్ట్లో ఒక ట్విస్ట్ పెట్టారు. సో ఏమనేది ఇంకొక 5 years వెయిట్ చేయాలా?